ఈ క్లిప్ ఒకసారి చూడండి. పాన్ ఇండియా సినిమా ఇది కూడా. లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ పాన్ ఇండియా పెట్టినావు. ఓకే, మీడియాతో ఇంటరాక్షన్, ఫిల్మ్ ప్రమోషన్స్‌లో జర్నలిస్ట్ కాస్త ఇబ్బందికరమైన క్వెషన్స్ వేస్తారు. దట్ ఈస్ ఫైన్. బట్ మరీ ఇంత బల్బ్‌గా అడుగుతారా? బల్బ్ అనేది పక్కన పడేస్తే 'దిల్‌రుబా' అనే టైటిల్ పెడితే పాన్ ఇండియా సినిమానా అని అడిగాడు. అదే కాకుండా డైరెక్టర్ ఇంగ్లీష్ మీడియం అని అడిగాడు. అంటే నాకొకటి అర్థం కాక అడుగుతాను. డైరెక్టర్ ఇంగ్లీష్ మీడియం అయితే వీడికేంటి? అంటే ఇంగ్లీష్ మీడియంకి సినిమా డైరెక్షన్‌కి ఏంటి సంబంధం అని నా క్వెషన్ అంతే. ఇలాంటివి చూసినప్పుడే మనకి మోహన్ బాబు గారి వాల్యూ తెలుస్తుందనిపిస్తది. కిరణ్ అబ్బవరం కాస్త మెచ్యూర్డ్‌గా సమాధానం ఇచ్చాడు కానీ సినిమాకి హైప్ పెంచాలనుకునే వాడైతే మాత్రం ఖచ్చితంగా కాంట్రోవర్సీ రైజ్ చేసే క్వెషన్ అదైతే. బై ద వే 'దిల్‌రుబా' ముందుగా 28 ఫెబ్ రిలీజ్ అవ్వాలనుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల దాన్ని మార్చ్ 14 రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ 'కా' మూవీతో కెరియర్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న కిరణ్ అబ్బవరం 'దిల్‌రుబా' మూవీ తన కెరియర్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వెయిట్ చేద్దాం మార్చ్ 14 వరకు. ఇప్పుడు ఇంకొక న్యూస్. అదేంటంటే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన 'హరిహర వీరమల్లు' పోస్ట్‌పోన్ అవబోతుందని చెప్పేసి గట్టిగా న్యూస్ వస్తుంది. అయితే ఆ న్యూస్ పూర్తిగా ఫాల్స్ న్యూస్ అని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చెప్పేశారు. మూవీ అనుకున్న టైంకి అంటే మార్చ్ 28కే రిలీజ్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ మిగిలిన తన షూట్‌ని ఈ మంత్ ఎండింగ్ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేస్తారని, అలాగే మూవీలో మిగిలిన షూట్ కూడా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కంప్లీట్ చేసేసి మార్చ్ 28కే మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఆల్రెడీ మార్చ్ 28కి 2 సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అదేంటంటే నితిన్ యాక్ట్ చేసిన 'రాబిన్ హుడ్' అండ్ లాస్ట్ ఇయర్ బాగా సక్సెస్ అయిన 'మ్యాడ్' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న 'మ్యాడ్ స్క్వేర్' మూవీ. ఆ డేట్స్‌కి ఆ మూవీస్ వస్తాయా లేక 'హరిహర వీరమల్లు' కోసం పోస్ట్‌పోన్ చేసుకుంటాయా అనేది మాత్రం చూడాలి. అయితే రిలీజ్ అయిన మొదటి సాంగ్ అంత బజ్ క్రియేట్ చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ పాడారు ఆ సాంగ్‌ని. బట్ స్టిల్ అంత బజ్ క్రియేట్ చేయలేదు. అయితే సెకండ్ సాంగ్ వచ్చేసి 24th ఫెబ్‌న రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఇక డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి అంటే ఇంకొక మంత్ వెయిట్ చేయాలంతే.